ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు ఒకే రోజు 6 కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ పని కర్ణాటకకు కంగారు పుట్టించింది. రాజ్నాథ్ సింగ్తో ఆయన సమావేశం కావడంలో పెద్ద వ్యవహారమే ఉందని అక్కడ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తోంది. పరిశ్రమలను ఆహ్వానించడం, పెద్ద ఇండస్ట్రియల్స్ డీల్స్ లాగేయడంలో ఏపీ సీఎం చంద్రబాబుకు 25 ఏళ్లకు పైగా ట్రాక్ రికార్డు ఉంది. మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురానికి కియా పరిశ్రమను అలాగే తెచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాలు పోటీ పడినా సరే చంద్రబాబు అప్పట్లో ఈ అతిపెద్ద ఎఫ్డీఐని రాష్ట్రానికి తీసుకురాగలిగారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పెట్టుబడుల కోసం అలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ని కలిశారు. చంద్రబాబు సాధారణంగా ఢిల్లీలో ఎక్కువగా రాష్ట్రానికి సాయం కోసం ఆర్థిక మంత్రిని లేదా పోలవరం కోసం జలవనరుల శాఖ మంత్రిని, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసేవారు. కానీ మొన్న వెళ్ళినప్పుడు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు వాడుకోవడంలో చంద్రబాబు చాలా వేగంగా ఉంటారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు, అందులో డిఫెన్స్ పరికరాలు పోషించిన పాత్ర అందరికీ అర్థమైంది. డ్రోన్లు, యూఏవీలు, రాడార్ సిస్టమ్లు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తులో వాటికున్న అవసరాన్ని కూడా చంద్రబాబు గుర్తించారు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఓ ప్రపోజల్తో రాజ్నాథ్ సింగ్ వద్ద వాలిపోయారు. లేపాక్షి, మడకశిర ప్రాంతాల్లో మీకు 10,000 ఎకరాలు ఇస్తాం, అందులో డిఫెన్స్ హబ్ ఏర్పాటు చేయండని ప్రపోజల్ పెట్టారు. అత్యాధునిక డ్రోన్ల తయారీతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ బిల్డింగ్ వంటి ఇక్కడ చేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబుకు రాజ్నాథ్తో మంచి స్నేహం ఉంది. అది ఆయన మొన్న మీటింగ్లో చంద్రబాబును గౌరవించిన పద్ధతిలోనే అర్థమైంది. దీంతో ఈ ప్రపోజల్లో కదలిక వస్తుందని అనుకుంటున్నారు. చంద్రబాబు ప్రపోజల్ పెడితే కర్ణాటకకు కంగారు పడుతోంది. ఎందుకు అంటే కారణం ఉంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతంలో ఈ జోన్ ప్రపోజ్ చేశారు. లేపాక్షి, మడకశిర ప్రాంతాలు బెంగళూరు విమానాశ్రయం నుంచి కేవలం 1 గంట ప్రయాణం